అందరికీ నమస్కారం. ఈరోజు మన హోల్ వరల్డ్లో ప్లాస్టిక్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది. అంటే నేను ఏదో ఒక బయట ఏదో ఎక్కడో చెత్తగా కనిపిస్తుంది అని చెప్పట్లేదు. ప్రతి వాళ్ళకి వాళ్ళలో ఉన్న హ్యూమన్ బయాలజీలో కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి మగవాళ్ళకి ఆ మగతనం అనే సిమ్టమ్స్ని తగ్గించి ఆడవాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ పెరిగి మీసాలు ఇలా ఎండోక్రినల్ గ్లాండ్స్తో ఆడుకోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఇప్పుడులో జరుగుతున్న రీసెర్చ్ తెలియజేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఓషన్ డెప్స్లోకి వెళ్ళి హాఫ్ మెండానో మ్యారియానా ట్రెంచ్ డెప్త్లో ఉన్న అంటే 36,000 అడుగులు లోపలికి ఉన్న పాయింట్స్లో కూడా ప్లాస్టిక్స్ పార్టికల్స్ రీచ్ అయ్యాయి. ఎక్కడో పోలార్ ఐస్ క్యాప్స్, ఆర్కిటిక్ పోలార్ ఐస్ క్యాప్స్, అక్కడ కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ చేరిపోయాయి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం హెల్త్తో ఇవన్నిటితో ఆడుకుంటుంది అంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలా? లేకపోతే పనిష్మెంట్ చాలా పెద్దది. కెమిస్ట్రీలో బిస్ఫినాల్ ఏ, థాలేట్స్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఎంత డిస్టర్బెన్స్ కాజ్ చేస్తాయంటే, మనకి ఎట్రిజైన్ అనే ఒక కెమికల్, ఒక హెర్బిసైడ్ ఎంత చెడు చేస్తుందో అంత చెడు మనిషిలో కాజ్ చేస్తుందట. ఎట్రిజైన్ అనేది ఏం తెలుసుకున్నారంటే, ఒక మగ కప్పని ఎట్రిజైన్ అనే కాంపౌండ్లో ఉంటే అది ఆడకప్పగా మారిపోతుందట ఏం చేయకంటనే. అంత స్ట్రెంగ్త్ మనకి మైక్రో ప్లాస్టిక్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాటర్ బాటిల్స్, ఆ తర్వాత ఆఖరికి ఫుడ్ కంటైనర్సు, మన యాక్చువల్గా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ బిస్ఫినాల్ ఏ, థాలేట్స్ ఇవన్నీ కూడా ఆ ఎట్రిజైన్ అంత స్ట్రెంగ్త్ కలవు. మరి మనం ఇప్పుడే వేకప్ చేయకుండా మనం ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండదు. మీరు ఇంట్లో ఈ ప్లాస్టిక్స్ని కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. గ్లాస్తోనూ స్టీల్తోనూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు కనీసం మీరు కొన్నైనా సరే ప్రివెంట్ చేయగలరు. లేకపోతే పెద్ద పనిష్మెంటే మనకి జరుగుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా, తర్వాత క్యాన్సర్ లాంటి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అది డెవలపింగ్ కంట్రీస్లో ప్లాస్టిక్స్ వాళ్ళు వాటర్ బాటిల్ని కంటైనర్గా మార్చే ముందు ఎన్నో నెలలు ఉండిపోతుందట. ఈ ప్లాస్టిక్ ప్రోడక్ట్, మైక్రో ప్లాస్టిక్స్ అవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం ఏ టెస్ట్ చేసినా సరే మైక్రో ప్లాస్టిక్స్ వస్తున్నాయట. మరి దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలా లేదా? సో సాధ్యమైనంత వరకు
ఎన్నో రకాల ఏరియల్ పొల్యూషన్ అవ్వచ్చు, ఫుడ్ కంటైనర్లు అవ్వచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు మైక్రో ఓవెన్లో మీరు హీట్ చేశారు, ప్లాస్టిక్స్లో హీట్ చేశారు, వెంటనే ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పడేయండి. ఏ సెరమిక్తోనో ఏ గ్లాసో ఏదో ఒకటి అలాంటి వాటిలో మీరు వేడి చేసుకోండి, కానీ అవి మాత్రం వాడద్దు. మనకి తెలియకుండా వాడాము పూర్వం రోజుల్లో, ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఆ వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పోవడానికి. కాబట్టి ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తించి మీరు ఎంత తొందరగా వేకప్ చేస్తారో అంత మంచిది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.